హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు తీసిన వీడియో అనమాట. సో ఆ రోజైతే నేను ఆంజనేయ స్వామికైతే 108 తమలపాకు దండతే సమర్పించాలనుకుంటున్నానండి. సో ఆ వీడియో అనమాట. సో నేనైతే ఆంజనేయ స్వామికి తమలపాకు దండని ఏ విధంగా తయారు చేశాను, ఎలా చేశాను అనేది ప్రతి ఒక్కటైతే వీడియోలో చూపిస్తున్నానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే నాకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే 108 తమలపాకులను అయితే తెప్పించుకున్నానండి మార్కెట్ నుంచి. సో దాంట్లో నుంచి అంటే చినిగిన ఆకులు కానీ పాడైపోయిన ఆకులు కానీ అవన్నీ తీసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నీళ్ళలో వాష్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి చూస్తే కొన్ని అయితే దాంట్లో అన్నీ చినిగిన ఆకులు పాడైపోయిన ఆకులే ఎక్కువ వచ్చేసాయండి. సో ఇచ్చేవాళ్ళు కూడా అలా ఎలా ఇచ్చారో అర్థం కాలేదన్నమాట. సో చాలా వరకు అయితే పాడైపోయిన ఆకులే బయటికి వచ్చాయండి. ఆ తర్వాత కొన్ని ఆకులు అయితే నాకు ఒక 50 ఆకుల వరకు అయితే మంచి వచ్చాయండి. ఇంకా మంచి ఉన్న ఆకులన్నీ ఒక పక్కన పెట్టేసి పాడైపోయిన ఆకులన్నీ నేనైతే తీసేసానండి. అయితే నేను ఏం చేశానంటే 50 ఆకుల వరకు అయితే బాగానే ఉన్నాయి కదా, ఇంకా కొన్ని కావాలనేసి మా ఇంటి పక్కనే మాకు తెలిసిన మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందండి. సో అక్కడ నుంచి అయితే కొన్ని ఆకులను అయితే తెచ్చుకున్నాం అనమాట. సో వాళ్ళ దగ్గర అయితే తమలపాకు చెట్టు అయితే ఉందండి. సో ఒక పెద్ద ఆకులు అయితే చాలా బాగా వచ్చాయండి. సో అవైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఈ ఆకుల్లో ఆ ఆకులన్నీ కలిపేసి మొత్తానికైతే 108 ఆకుల దండ అయితే రెడీ చేశానండి. సో ఈ మాల ఎలా అల్లాను అంటే నేనైతే ఫస్ట్ అయితే మనము ఆకుల పైన ఉన్న తొడిమని అన్నీ తీసేసుకోవాలండి. ఆ తొడిమలు తీసేసుకున్న తర్వాత రెండు ఆకులను అయితే ముందుగానే మనము సరిచేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆకులన్నీ రెండు ఆకులుగా జత చేసి అన్నిటినీ పెట్టుకున్న తర్వాత మనము మాల అల్లేటప్పుడు అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. సో నాకైతే ఆల్రెడీ ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాత వంట చేసుకున్న తర్వాత ఇంకా గుడికి వెళ్ళేసి ఉందనేసి ఈ మాలనైతే నేను రెడీ చేసుకుంటున్నాను కదండి. సో ఇక్కడ మాల రెడీ అయ్యే లోపైతే నాకు 11:30 అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను రెండు ఆకుల్ని సరి చేసుకున్న తర్వాత పైన తొడిమలు తీసేసి ఇంకా దారంతో అయితే 2 పోగుల దారం అయితే తీసుకోవాలండి. సో దారం అయితే అస్సలు గట్టిగా ఉండద్దు అనమాట, ఆకులు చినిగిపోతాయండి. సో మెత్తగా ఉన్న దారం అయితే చాలా బాగా అయితే వస్తుందండి. సో నేనైతే గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ దారమే తీసుకున్నానండి. సో ఆ దారంలో అయితే 2 పోగులు వేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఇక్కడ చూడండి ఇలా తొడిమెలన్నీ తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండు ఆకులు అయితే ఇలా జమ చేసి పెట్టుకున్నాను కదండి. సో ఇప్పుడైతే ఆ రెండు ఆకుల్ని తీసుకొని ఒక్కొక్కటిగా సూదిలో నుంచి మనం ఎక్కించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇలా అన్నమాట. ఇంకా నేను దగ్గర అయితే జూమ్ చేసి చూపించలేకపోయానండి. సో నాకు అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదు. ఇంకా క్లియర్గా వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించడానికి అస్సలు టైం లేదండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇంకెప్పుడు వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళేలోపు ఇంకా చాలా టైం అయితే పడుతుంది కదా అనేసి నేనైతే ఇక్కడైతే ఈ విధంగా అయితే మాల అయితే మొత్తానికైతే రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగానే రెండు ఆకులనైతే ఇలా సూదిలో నుంచి ఎక్కించుకోవాలండి. సో ఈ ఆకుల్ని సూదిలో వేసి మాల అల్లేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆకులు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా చినిగిపోతాయండి. సో ఆకులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సూదిలో నుంచి అయితే ఇలా మాలనైతే అల్లేసుకోవాలన్నమాట. సో చూడండి ఈ విధంగా అయితే మొత్తానికైతే అన్ని ఆకుల్ని ఇలాగే చేసేసుకొని ఇంకా నేనైతే 108 అయ్యేంత వరకు లెక్క పెట్టేసుకొని దండనైతే రెడీ చేసేసుకున్నానండి. సో ఇక్కడ నేను గంధంతో శ్రీరామ అని రాసుకోవడానికి నాకు టైం లేదు కాబట్టి నేనైతే గంధంతో అలానే కుంకుమతో బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. సో శ్రీరామ అని రాస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ రోజైతే 108 సార్లు మన రామనామం జపించేంత పుణ్యం అయితే కలుగుతుందండి. కానీ నాకు టైం లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. సో
ఇంకా మాల రెడీ అయిపోయిన తర్వాత మేమైతే మా తండాకు వెళ్ళేసి అక్కడ ఆంజనేయ స్వామికి అయితే మేమైతే ఈ తమలపాకు దండనైతే సమర్పించేసామండి ఆ రోజైతే. సో అలాగే అగరబత్తులు వెలిగించేసి ఇంకా పువ్వులు పసుపు కుంకుమ పెట్టేసి ఆ తర్వాత మేమైతే కొబ్బరికాయ కొట్టేసామండి. ఇంకా ఇక్కడ మేము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో చోటుకైతే వెళ్ళామండి. సో అక్కడైతే జాతర జరుగుతుంది అనమాట. సో అక్కడ ఇయర్ అయితే మంచిగా జాతర జరుపుకుంటూ ఉంటారండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి మనము మాల సమర్పించేసుకొని అక్కడికి వెళ్దామనేసి అరటి పండ్లు కూడా తీసుకొచ్చామండి. ఆంజనేయ స్వామికి అరటి పండ్లు సమర్పిస్తే చాలా మంచిదండి. సో అందుకే మేమైతే ఇంకా పక్కనున్న ప్రతి ఒక్క దేవుడి దగ్గరకు అయితే ఒక్కొక్క అరటి పండును పెట్టేసి ఇంకా పూజనైతే చేసేసుకున్నామండి. సో ఈ విధంగా మేమైతే హనుమాన్ జయంతి రోజైతే ఆంజనేయ స్వామికి అయితే 108 తమలపాకు దండని సమర్పించుకొని ఇంకా మా పూజనైతే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో ఆ రోజైతే చాలా అంటే చాలా హడావిడిగానే జరుపుకున్నాం, కానీ చాలా బాగా అనిపించిందండి. సో 108 తమలపాకుల దండ సమర్పించాలనేసి నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. సడన్గా నాకు గుర్తొచ్చింది, చేద్దాము అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే రాత్రి అనుకున్నాను, మార్నింగే చేసేసానండి. సో ఆంజనేయ స్వామికి తమలపాకు దండ అయితే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు నేను హనుమాన్ జయంతి రోజు నేను 108 ఆకులతో తమలపాకులతో నేను ఇలా పూజ చేసుకోవడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజంతా. సో చూసారు కదండి, ఇలా మేమైతే ఆంజనేయ స్వామి దగ్గర అయితే మంచిగా పూజనైతే కంప్లీట్గా చేసేసుకున్నామండి. సో మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత ఒక 5 ప్రదక్షిణాలు చేసేసి అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాతనే ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడైతే పెద్ద జాతర జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ మా వారికి అయితే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి తొందరగా వెళ్దామనేసి ఇంత హడావిడి అయితే అయ్యిందండి. సో ఇంకా పొద్దున్న నుంచి పనులు ఎంత హడావిడిగా చేసినా కానీ లాస్ట్లో పూజ అయిన తర్వాత మాత్రం ఎంత పీస్ఫుల్గా అనిపించిందోనండి. ఆ పొద్దున్న నుంచి హడావిడి పడినంత కష్టం మొత్తం మర్చిపోయి ఇంకా హ్యాపీగా దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నామండి. ఆ తర్వాత అక్కడ నుంచి మేమైతే ఇంకో చోటుకైతే వచ్చామన్నమాట. సో దగ్గరలోనే ఉంటుందండి. సో ఇక్కడైతే మంచిగా హోమం జరుగుతుందండి. సో చాలామంది అయితే వచ్చారనమాట. ఇక్కడ ఇప్పుడు ఇంతమంది కనిపిస్తున్నారు, కానీ నెక్స్ట్ మేము వెళ్ళిన ఒక గంటకైతే అసలు చెప్పలేమండి, పబ్లిక్ అయితే చాలా విపరీతంగా వచ్చారనమాట. సో ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇంకా మేమైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా అక్కడ నుంచి అన్నం తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.